అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. బావా ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడ్రా. ఆయన వద్దంటే మాత్రం ఆగిపోతావా? ఆగు, నేనే వస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు దేవ్. ఏంటి, అన్నయ్య వస్తాడా? ఒరేయ్, నువ్వు వస్తే ఇక్కడ కొంపలు మునిగిపోతాయిరా అనుకుంటూ వెంటనే మళ్ళీ కాల్ చేస్తుంటే చేయట్లేదు. ఎన్నిసార్లు చేసిందో. దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను. నువ్వే కాపాడాలయ్యా అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది టెన్షన్తో డస్కీ. ఇక సునామీ వచ్చే ముందు ప్రశాంతతలా అనిపిస్తుంటే ఆమె బుర్ర హీట్ ఎక్కిపోతోంది. అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చింది. లోపలికి వచ్చేస్తే నా కుంప కొల్లేరవుతుందని. ఏమైందిరా, టెన్షన్గా కనిపిస్తున్నావు అని అడిగాడు బాలాజీ అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకొస్తూ. అన్నయ్య వచ్చేసారా? మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి, త్వరగా రండి అంటూ బాలాజీ చెయ్యి పట్టుకొని ఆమె రూమ్కి లాక్కెళ్ళింది. ఏమైందిరా? అదేంటంటే అన్నయ్య హాస్పిటల్కి రమ్మన్నాడు, కానీ మీ ఫ్రెండ్ దానికి ఒప్పుకోవట్లేదు. అదే విషయం చెప్పాను, నువ్వు రాకపోతే నేనే వస్తాను అని. ఇంటికొస్తున్నాడన్నయ్య. నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడికి వచ్చాక ఆయన ప్రవర్తనకి అన్నయ్యకి కోపం వస్తే ఎంత గొడవ చేస్తాడో, అసలేం జరుగుతుందో అని. ఏంటి, దేవ్ ఇక్కడికి వస్తాను అన్నాడా? ఓ మై గాడ్, ఇప్పుడు వాడు ఇంట్లోనే ఉన్నాడా? వాడి అరెగెన్స్తో దేవ్కి కోపం వచ్చి ఇద్దరి మధ్య గొడవ జరిగితే మొదటికే మోసం వస్తుంది. వీడి ప్రవర్తనకి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనివ్వడు. మీ అన్నయ్యకి దక్షలాగే కోపం ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం అని ఆలోచిస్తుండగానే సిరి అన్న పిలుపు వినిపించి ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఇద్దరు. ఇప్పుడు వీడిని ఇంట్లోకి రాకుండా ఎలా ఆపాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది గుమ్మంలోకి. అన్నయ్య, నువ్వేంట్రా ఇక్కడ? ప్లీజ్ వెళ్ళిపోరా. బావ చూస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. అయితే అవ్వనివ్వు. నా చెల్లెల్ని నా దగ్గరికి రాకుండా అడ్డుకుంటాడా? ఎంత ధైర్యం? అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? బావకి మన గురించి తెలీదు. ఇప్పుడు నువ్వు వచ్చి పెంట పెంట చేస్తాను అంటే మొదటికే మోసం వస్తుంది. నీకు దండం పెడతారా? ఇక్కడ నుండి వెళ్ళు. నా పాటలేవో నేను పడతాను గాని నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ బావకి మాత్రం నిజం తెలిసేలా చేయకురా. లైఫ్ లాంగ్ బావ మనకి దూరం అయిపోతాడు. ఇక ఎప్పటికీ మనల్ని నమ్మడు. మోసగాళ్ళలాగా మిగిలిపోతాం. ఇప్పటికే బావని మోసం చేస్తున్నానేమో అని గిల్టీగా ఉంది. ఇదంతా బావని అత్తని కలపడానికి మాత్రమే అని బావకు తెలీదు కదా అని చెబుతుండగా టక్ టక్ అన్న అడుగుల శబ్దం వినిపిస్తుంటే అందరూ తల తిప్పి చూశారు. ఎదురుగా బాబు కనిపించగానే ఒక్కసారిగా హార్ట్ ఆగిపోయినంత పనైంది డస్కీకి. ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికొస్తుంటే గుండె జారి చేతిలోకొచ్చింది. బాలాజీ కూడా అంతే టెన్షన్గా చూస్తున్నాడు. దేవ్ మాత్రం తన చెల్లిని బొమ్మని చేసి ఆడిస్తున్నాడని కోపంగా చూస్తున్నాడు. హూ ఈజ్ దిస్ గాయ్ అన్నాడు యాటిట్యూడ్గా పాకెట్లో చేతులు పెట్టుకొని. మొదటిసారి డైరెక్ట్గా చూస్తున్న స్టార్ హీరోని చూసి దేవ్ కళ్ళు పెద్దవైతే అలాగే చూస్తున్న దేవ్ ముందు చిటికేశాడు. మళ్ళీ ఉలిక్కిపడి చూశారు ముగ్గురు. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు అని అడుగుతున్నా అన్నాడు దక్షితని చూస్తూ. తను నా చెల్లెలు అన్నాడు దక్షితని దగ్గరికి లాక్కుంటూ దేవ్. అప్పటి వరకు కూల్గా ఉన్న బాబు బీపీ సర్రుమని పెరగడంతో దక్షిత రెక్కపట్టి దగ్గరికి లాక్కొని, షీ ఈజ్ మై స్లేవ్, షీ వాజ్ మై స్లేవ్ ఫర్ 8 months అన్నాడు పొగరుగా. అతని మాటకి ఒక్కసారిగా పౌరుషం పొడుచుకొచ్చి, నా చెల్లి నీకు బానిస ఎలా అవుతుంది? ఏ విధంగా అవుతుంది? అవసరం లేదు తనకి. అంత కర్మేం పట్టలేదు. సిరి, పద అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోతే అతని వైపుకు తిప్పుకున్నాడు. తన అన్నయ్యకి చెయ్యి తగలకుండా. దక్ష, డోంట్ టచ్ హర్. నా టైం అయిపోయే వరకు నేను తప్ప తనని ఎవరు రూల్ చేయడానికి వీల్లేదు. నేను తప్ప తనని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. గెట్ లాస్ట్ అని చెప్పి ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంటే సిరి అంటూ అరుస్తున్నాడు దేవ్. అతను అలా అరుస్తుంటే బాధగా వెనక్కి తిరిగి చూస్తున్న దక్షితని షార్పుగా చూస్తూ ఆమె ఫేస్ని అతని వైపుకు తిప్పుకొని, మెడ విరిచేస్తాను అన్నాడు స్ట్రాంగ్గా దక్ష్. అతని వార్నింగ్కి భయం వేసి తన అన్నయ్యని చూడకుండానే అతనితో పాటు రూమ్కి వెళ్తుంటే, నా చెల్లిని వదిలిపెట్టో అన్నాడు దేవ్ గట్టిగా అరిచి.
అతని అరుపుకి అక్కడే ఆగాడు, కానీ వెనక్కి మాత్రం తిరిగి చూడలేదు. నిన్నే, నా చెల్లిని వదిలిపెట్టు, నీ దగ్గర ఉండాల్సిన కర్మ దానికి లేదు అని ఇంకేదో అంటుంటే వెనక్కి తిరగకుండానే ఫింగర్స్తో వెళ్ళిపోమ్మన్నట్లు మూవ్ చేశాడు. పోపో అన్నట్లు, చాలా అంటే చాలా రెక్లెస్గా. అతని యాటిట్యూడ్కి ఇప్పుడే వెళ్ళి అతనితో గొడవ పడినా సరే తన చెల్లిని తీసుకొని వెళ్ళిపోవాలనిపిస్తోంది. ఇక్కడ దేవ్ పిడికిలి బిగిసి, హౌ డేర్ యూ, నా చెల్లిని వాడి దగ్గర పెట్టుకొని నాకే వార్నింగ్ ఇస్తాడా అనుకుంటున్న దేవ్, నా చెల్లిని నాతో పంపించకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. పంపిస్తావా లేక నీ అంతలో నువ్వు పంపించేలా చేయనా అన్నాడు దేవ్. దేవ్, ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో. వాడికి కోపం వస్తే నువ్వు తట్టుకోలేవు. నీ చెల్లిని వాడు వదిలిపెట్టాడు. ప్లీజ్ వెళ్ళిపో. కొద్ది రోజులు ఓపిక పడితే వాడికన్ని నిజాలు చెప్పేద్దాం. నువ్విలా ఓపిక లేకుండా మాట్లాడితే ఎలా చెప్పు? నువ్వెవరో అన్నాడు బాలాజీని చూసి దేవ్. నేను దక్షు ఫ్రెండ్ని. ఓహ్, నీ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నావా? అది కాదు దేవ్, వాడి గురించి నాకు తెలుసు, చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నువ్వలా అనుకోకు. వాడు మొదట్లో దక్షితని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. అలాంటిది తను లేకపోతే ఉండలేను అన్నంతలా మారిపోయాడు. ప్లీజ్, ఇప్పుడిప్పుడే మారుతున్నాడు. మీ మావయ్య మాయలో నుండి కొద్ది రోజుల్లో బయటపడతాడు. ప్లీజ్ గొడవ చేయకు. నువ్వే అర్థం చేసుకోకుండా ఇలా చేస్తే ఎలా చెప్పు? పాపం ఆంటీ గారు చాలా సఫర్ అవుతున్నారు అంటుంటే మా అత్తని మేము మహారాణిలా చూసుకుంటాం. యూ డోంట్ వర్రీ అంటూ సిరి అని గట్టిగా అరిచాడు. ఆల్రెడీ తనని తీసుకుని రూమ్కి వెళ్ళిపోయాడు దక్ష్. ఇక అక్కడి నుండి తనని తీసుకెళ్లిన రూమ్ వైపు అడుగులు వేస్తుంటే బాలాజీ దేవ్ చెయ్యి పట్టుకొని, ప్లీజ్ దేవ్, నేను చెప్పేది ఒక్కసారి విను. ఆవేశపడితే అంతా రివర్స్ అవుతుంది. నేను చెప్పేది విను. పాపం చెల్లి కష్టపడేదంతా వృధా అవుతుంది. చాలా కష్టపడింది. తన కష్టాన్ని వృధా చేయకు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే, నాకు నా చెల్లి అంటే ప్రాణం. తనని చాలా బాధ పెడుతున్నాడు. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. తనిక్కడికి వచ్చేది నాకు తెలీదు. నేను యూఎస్లో ఉన్నాను. ఇంట్లో నుండి వచ్చేసింది అని తెలియగానే అత్తని వెంటబెట్టుకొని ఇక్కడికి వచ్చాను. తన హెల్త్ కూడా బాగుండట్లేదుగా, హాస్పిటల్ కూడా చేర్పించాలని. కానీ ఇక్కడికి వచ్చాక నా చెల్లి ఈ పరిస్థితుల్లో ఉంటుందని నాకు తెలీదు. తెలిస్తే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండనిచ్చేవాడిని కాదు. మాకు ఎవరూ అవసరం లేదు. చూస్తా ఎన్ని రోజులు నా చెల్లిని వాడి దగ్గర ఉంచుకుంటాడో. సహించలేకపోతున్నాను. తీసుకెళ్ళిపోతాను నా చెల్లిని అని వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్. అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు బాలాజీ. అసలు ఈ సమస్యలన్నీ ఎలా తీరుతాయో ఏంటో అని బుర్ర హీటెక్కిపోతుంటే అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాలాజీ. తన అన్నయ్య చూసిన చూపులు దక్షితకి గుర్తొస్తుంటే కళ్ళ వెంట నీరు చెంపల మీదకి జారిపోయాయి. ఏయ్ డస్కీ, ఎందుకు ఏడుస్తున్నావే? నీ అన్నయ్య కోసమా అంటూ ఆమె బుగ్గలు గట్టిగా వత్తాడు. చెప్పు అంటుంటే అవును అన్నట్లు తల నిలువుగా ఊపింది. పట్టిన బుగ్గలని ఇంకా గట్టిగా నొక్కుతూ, ఏంటి నా ముందే నా కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఏడుస్తున్నావు? చూడు డస్కీ, నువ్వేడ్చినా నవ్వినా నువ్వేం పని చేసినా నా కోసం మాత్రమే చేయాలి. చివరికి నువ్వు బ్రతికినా నా కోసం మాత్రమే జీవించాలి. అలా కాదని నా ముందు వేరే వాళ్ళని తలుచుకొని ఏడిస్తే లైఫ్ లాంగ్ నీ బ్రతుకు నా దగ్గర బానిసలాగే మిగిలిపోతుంది అనగానే కళ్ళు నోరు వదిలేసి చూస్తూ ఉంది. తల మీద ఒక్కటి మొట్టి, ఇప్పుడు చెప్పవే డస్కీ, నా దగ్గర ఉన్నన్ని రోజులు నీ వాళ్ళని తలుస్తావా అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. మొదటిసారి అతని చూపులు చాలా ఇంటెన్సిటీగా ఉన్నాయి. అతని కళ్ళలోకి చూస్తూ తలవను అన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. అతని కళ్ళు మంత్రం వేసినట్లుగా ఆమె మీద పనిచేస్తున్నాయి. ఆమె తల అలా ఊపగానే అతని పెదవులపై కార్నర్ స్మైల్ వచ్చి చేరింది. అలాగే చూస్తూ ఉండిపోయిన డస్కీ దక్ష లోకంలోనే తేలిపోతుంటే ఆమె మెడ మీద వెచ్చటి స్పర్శ తెలుస్తోంది. టక్కున తేరుకొని చూస్తే అతి దగ్గరలో ఉన్నాడు దక్ష్. చిరుచెమటలు పట్టేశాయి. తెలియకుండానే, డస్కీ, నన్ను మోసం చేసి మధ్యలోనే వెళ్ళిపోకదే అన్నాడు ఆమె చెవి తుమ్మెదని కొరుకుతూ. ఉలిక్కిపడి చూసి, అసలు నన్ను ఏమనుకుంటున్నారు సార్? మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోవాల్సిన అవసరం నాకేముంది? మీకు చెప్పే వెళ్ళిపోతాను. ఇంకో 8 నెలల్లో వెళ్ళిపోవాలా సార్
అని అడిగింది. కాస్త ఈ మధ్యకాలంలో అతనితో చనువు ఏర్పడిందిగా, అదే చనువుతో. ఏంటి డస్కీ, నన్ను వదిలి వెళ్ళిపోవాలి అనిపించట్లేదా అని అడిగాడు ఒక హైబ్రో అప్ చేసి అనుమానంగా. అయ్యో అది కాదు సార్, ఊరికే అడిగాను, మీరేమంటారో అని. వెళ్ళిపోతాను, తాతయ్య చెప్పారు కదా 1 ఇయర్కి ఒక్క క్షణం కూడా ఎక్కువగా ఉండకూడదు అని. అంటుంటే కళ్ళు చిన్నవి చేసి, వెళ్ళిపోతావానే డస్కీ, నన్ను వదిలి అన్నాడు. వెళ్ళిపోవాలి కదా సార్, మీరే కదా 1 ఇయర్ అగ్రిమెంట్ తీసుకుంది అంటుంటే అప్పటి వరకు అతని ఒడిలో ఉన్న డస్కీ ఇప్పుడు ఆమెను బెడ్ మీదకి తోసి టేబుల్ డ్రాలో సిగార్ ప్యాకెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. అతని ప్రవర్తనకి అయోమయంగా చూసింది. సరే కానీ అత్తయ్య మీద బావ ఒపీనియన్ ఏంటో మెల్లగా కనుక్కుందాం, కానీ ఇప్పుడు కాదు. బావకి కోపం వచ్చింది, ఎందుకొచ్చిందో ఏంటో సీరియస్గా అలా వెళ్ళిపోయాడు అని తెగ చించేస్తోంది డస్కీ. ఇక్కడ శరశ్చంద్ర, మీరు వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందా? మా వాడిప్పుడు ఏం చేస్తున్నాడో? ఇంకెక్కడ మీ వాడు? మమ్మల్ని రాత్రి బోల్తా కొట్టించి వెళ్ళిపోయాడుగా. ఎన్ని ఫీలింగ్స్ వచ్చినా కానీ కంట్రోల్ చేసుకున్నాడే కానీ మమ్మల్ని మాత్రం దగ్గరికి రానివ్వలేదు. బాబోయ్, ఇన్ని రోజులుగా దక్షిని చాలా తక్కువ అంచనా వేశాం. ఇప్పుడు అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అంటుంటే అందుకే కదా మిమ్మల్ని రంగంలోకి దింపింది. అయినా మంచి ప్లాన్ని స్పాయిల్ చేస్తారా? అసలు ఇద్దరమ్మాయిలు ఉండి ఏం లాభం? ఒక్క మగాన్ని మీ కంట్రోల్లో పెట్టుకోలేకపోయారా అన్నాడు అతను. అదేంటి సార్, మీరు దక్షు ఫాదరేనా అలా మాట్లాడుతున్నారు? షడాప్, మీరు చేసిన పనికి పిచ్చ కోపం వస్తోంది నాకు. ఇప్పుడు వాడి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని ఇంటికే కదా వెళ్ళాడు. ఇంట్లో ఉన్నది నా ఎనిమి, అది తెలుసా మీకు అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయారిద్దరూ. అవును కదా, ఇదంతా ఆలోచించనే లేదు. ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు ఎవరినో ఒకరిని లొంగ తీసుకోవాలి, లేకపోతే ప్రాణానికే ప్రమాదం. అంటే అతని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోక ఇంట్లో ఉన్న పని మనిషితో కలిశాడా అన్న ఆలోచన రాగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ముగ్గురికి. ఓ మై గాడ్, ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది. అసలు ఇలా జరుగుతుందని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలాగైనా ఆ బెగ్గర్ని చంపి పారేయాలి. అంకుల్, మీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి దాన్ని చంపించలేరా? లేకపోతే మేమే దాన్ని చచ్చేలా చేయమంటారా అనగానే ఆవేశపడకండి, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఈసారి ఆ ఐడియా ఫ్లాప్ కాకుండా సక్సెస్ అయ్యేలా చూడండి. ఏంటంకుల్ అది అనగానే వాళ్ళిద్దరికీ ఏదో చెప్పాడు. ఈ ఐడియా చాలా బాగుంది. ఈ ఐడియా వాడితే దాని ప్రాణాలు పోవడం ఖాయం. ముగ్గురు ఈవిల్ స్మైల్ ఇచ్చారు. ఇక్కడ దేవ్ అతని పిడికిలి గట్టిగా బిగిసింది. ఎలాగైనా తన చెల్లిని ఆ ఇంట్లో నుండి వాడి చెరలో నుండి తప్పించాలి. ఇక్కడి నుండి తన చెల్లిని తన అత్తని తీసుకొని ఊర్లోకి వెళ్ళిపోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.